వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం రీటైల్ ఇన్ఫ్లేషన్ 5 నెలల కనిష్ట స్థాయికి దిగొచ్చింది. దీంతో వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు పెరిగాయి. మరోపక్క పారిశ్రామికోత్పత్తి కోలుకోలేకపోతోంది. అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి సూచి 4.3% తగ్గింది. ఇక ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఈ వారం 1100 పాయింట్లు నష్టపోయింది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలపై ఎనలిస్టుల విశ్లేషణ, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించబోయే ఐటీ పాలసీపై ఫోకస్ స్టోరీతో పాటు హౌసింగ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలపై మీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. త్వరలో కొత్త ఐటీ పాలసీ, 1,20,000 కోట్ల ఎగుమతులే టార్గెట్. అందుబాటులోకి రానున్న గోల్డ్ బ్యాంకులు, హైదరాబాద్తో సహా 5 నగరాల్లో ఏర్పాటు. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 6 నెలల కనిష్ట స్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీ. ఇల్లు కొనడం ఓ పెద్ద ఇన్వెస్ట్మెంట్. హౌసింగ్ లోన్ మంజూరులో సిబిల్ స్కోరే కీలకం. తెలంగాణ ప్రభుత్వం మొదటి ఐటీ పాలసీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐటీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కార్ కొత్త కంపెనీలను ఆకట్టుకునే విధంగా ఐటీ పాలసీని రూపొందిస్తోంది. ఇండస్ట్రియల్ పాలసీ లాగానే స్టార్టప్ కంపెనీలకు ఊతమివ్వడంతో పాటు అనుమతులివ్వడంలో ఆలస్యాన్ని తగ్గించే దిశగా చర్యలుంటాయని ఐటీ శాఖ మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ పాలసీ ఎలా ఉండబోతోంది, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనే దానిపైనే ఈ వారం ఫోకస్ స్టోరీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి హాట్ డెస్టినేషన్గా మారిన హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకువెళ్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడంతో పాటు ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్లే దిశగా కొత్త ఐటీ పాలసీని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది తెలంగాణ సర్కార్. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. గత 3-4 ఏళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి దూరమవడంతో ఐటీ రంగం జోరందుకుంటోంది. ఇప్పటికే మేజర్ ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ నుండి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు అనుకూలంగా కొత్త ఐటీ పాలసీ రాబోతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం సుమారు 3,25,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు. గత ఏడాదిలోనే ఈ ఉద్యోగుల సంఖ్య 14% పెరిగింది. 2 ఏళ్ల క్రితం 49,831 కోట్ల రూపాయలుగా ఉన్న ఐటీ ఎగుమతులు గత ఏప్రిల్ నాటికి 57,000 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఐటీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త ఐటీ పాలసీ రూపొందించడం ద్వారా ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. స్టార్టప్ కంపెనీలకు తోడ్పాటు అందించడంతో పాటు వరంగల్ లాంటి ద్వితీయ పట్టణాల్లో కూడా ఐటీ కార్యకలాపాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రభుత్వం త్వరలో ప్రకటించబోయే ఐటీ పాలసీపై ఐటీ కంపెనీలు కూడా భారీ ఆశలే పెట్టుకున్నాయి. స్కిల్డ్ రిసోర్స్ ఇప్పుడు ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని, దీన్ని నివారించేందుకు విద్యార్థుల చదువుతో పాటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి ఐటీ కంపెనీలు. దీంతో పాటు స్టార్టప్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. టైర్ 2 సిటీస్ బాగా డెవలప్ అయితే తప్ప కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపవని చెబుతున్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు mid-90sలో సైబర్ టవర్స్ స్టార్ట్ అయినప్పుడు అందులో ఉన్న కంపెనీస్ చాలా వరకు R&D కంపెనీస్. సో ఫస్ట్ 3-4 years ఇక్కడ హైదరాబాద్లో వచ్చిన కంపెనీస్ అంతా R&D కంపెనీస్, విచ్ వాస్ నాట్ ది కేస్ విత్ చెన్నై ఆర్ ముంబై ఆర్ బెంగళూరు. దేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్, R&D కంపెనీస్ ఉన్నాయి, బట్ చాలా సాఫ్ట్వేర్ రెగ్యులర్ సర్వీసెస్ కంపెనీస్ ఉండేవి అనమాట. అక్కడ ఇండస్ట్రీ సైడ్ నుంచి ఒక చిన్న సిటీకి వెళ్ళడం అంత ఈజీ కాదు. బట్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యూ జస్ట్ గో లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ ది సిటీ, యూర్ గెటింగ్ ఇన్ టు మెనీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్. మనకు ఒక వితిన్ 1 hour డ్రైవ్, ఎస్పెషల్లీ విత్ రింగ్ రోడ్. ఇప్పుడు రింగ్ రోడ్ నుంచి ఒక 1/2 hour 1 hour డిస్టెన్స్లో వీ గెట్ ఇన్ టు ఆల్మోస్ట్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్. దగ్గర 60-70% స్టేట్ ఇస్ కవర్డ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ జస్ట్ ఫ్యూ అవర్స్ అవుట్. పాత పాలసీలో ఉన్న కొన్ని అంశాలను కూడా ప్రస్తుత పాలసీలో కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందన్నది ఐటీ నిపుణుల అభిప్రాయం. కొన్ని ఉద్యోగాలు స్థానికులకు కేటాయించడం, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లో స్థానికులకు ఎక్కువ అవకాశం కల్పించడం లాంటివి కొనసాగించాలని చెబుతున్నారు. గత ప్రభుత్వంలాగా రాయితీలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు చేయూతనివ్వాలని సూచిస్తున్నారు.
ఏదైనా ఐటీ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొన్ని పారామీటర్స్ ఆలోచిస్తాయి. ఫస్ట్ వచ్చేసి క్లైమాటిక్ కండిషన్స్, నెక్స్ట్ సెసమాలజికల్ రిపోర్ట్, భూకంపాలు రాని ప్రదేశం, నెక్స్ట్ వచ్చి మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ, నెక్స్ట్ అంటే మ్యాన్ పవర్ రిసోర్సెస్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎక్కడ ఉందో అక్కడ, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అదొకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా చూస్తాయి. అయితే ఫస్ట్ 2 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది న్యాచురల్ దిస్ థింగ్, అండ్ హైదరాబాద్కి అది ఆబ్వియస్గా సెట్ అయ్యే ప్లేస్. ఏంటంటే కొత్త ఐటీ పాలసీ అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ ఇన్ ఇండియా. అండ్ దీని ప్రకారంగా టైర్ 2 సిటీస్కి బెనిఫిట్ పొందాలి అంటే ప్రీవియస్ గవర్నమెంట్స్లో ఉన్న అలాట్ చేసిన రిసోర్సెస్ అన్ని గవర్నమెంట్ షుడ్ ప్రాపర్లీ యూటిలైజ్ దెమ్. అంటే జస్ట్ పేపర్ వర్కే కాకుండా చాలా కంపెనీస్కి గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ మనీ రిసోర్సెస్. సో ప్రజెంట్ గవర్నమెంట్ దే హ్యావ్ టు లుక్ ఇన్ టు దాట్. అండ్ దాని ప్రకారంగా ఏమవుతుంది అంటే అక్కడ లోకల్ రిసోర్సెస్ అన్నీ ప్రాపర్గా యూటిలైజ్ అవుతాయి. స్టూడెంట్స్ కానివ్వండి, యాక్చువల్గా ఐటీలో స్కిల్ రిసోర్స్ క్రంచ్ అనేది ఉంది. లోకల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటే అది పోతుంది మనకి, అండ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో దాని ప్రకారంగా ప్రజెంట్ ఐటీ పాలసీ అనేది ఒకవేళ వీళ్ళు ప్లాన్ చేసినట్టు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. త్వరలో ప్రకటించబోయే కొత్త ఐటీ పాలసీ ద్వారా 1,20,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాదిలో ఐటీ పరిశ్రమ 16% వృద్ధి సాధించడంతో పాటు దాదాపు 20 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేలా పాలసీని ప్రభుత్వం రూపొందిస్తోంది. కరెంటు సరఫరాతో పాటు స్కిల్ రిసోర్స్ పెంచే చర్యలను ప్రస్తుత పాలసీ నుండి ఆశిస్తున్నట్లు తెలిపింది తెలంగాణ ఐటీ అసోసియేషన్. ఐటీ పరిశ్రమలకు అనుకూలంగా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఐటీ పాలసీని డిజైన్ చేస్తున్నట్లు చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఐటీ పరిశ్రమ విస్తరించాలంటే ప్రత్యేక రాయితీలతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఇండస్ట్రీ అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బెస్ట్ ఐటీ పాలసీ తయారు చేస్తే హైదరాబాద్ నెంబర్ 1 డెస్టినేషన్గా మారడం ఖాయం. కెమెరా పర్సన్ గోపాల్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని దాచుకునేందుకు గోల్డ్ బ్యాంకులు రానున్నాయి. దాచుకున్న బంగారంపై వడ్డీ కూడా చెల్లించనున్నాయి ఈ బ్యాంకులు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ గోల్డ్ బ్యాంకుల వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. దేశంలోని 5 ముఖ్య నగరాల్లో బులియన్ బ్యాంకు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్తో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో బులియన్ బ్యాంకు బ్రాంచ్లను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆర్థిక శాఖకు సూచించింది. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు బులియన్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వాటి విలువపై వడ్డీ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఏడాది నుంచి 7 ఏళ్ల కాలానికి బంగారాన్ని డిపాజిట్ చేస్తే వాటి విలువపై 2 నుంచి 3% వడ్డీని బులియన్ బ్యాంకు చెల్లిస్తుంది. బంగారాన్ని డిపాజిట్ చేసిన తర్వాత పెరిగిన బంగారం ధరకు అనుగుణంగా వడ్డీ లెక్కగడతారు. డిపాజిట్ చేసిన బంగారంపై బులియన్ బ్యాంకుల నుంచి రుణం కూడా తీసుకునే వీలు కల్పిస్తున్నారు. ఆహార ఉత్పత్తుల ధరలు దిగి రావడంతో రిటైల్ ఇన్ఫ్లేషన్ కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. వరుసగా 5 నెలలు తగ్గుతూ వచ్చిన రిటైల్ ఇన్ఫ్లేషన్ నవంబర్ నెలలో 4.38% దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2012 జనవరిలో ఇన్ఫ్లేషన్ లెక్కించడంలో కొత్త పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత ఈ స్థాయికి ఇన్ఫ్లేషన్ దిగి రావడం ఇదే మొదటిసారి. గత ఏడాది నవంబర్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ 11.16% నమోదైంది. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, గుడ్ల ధరలు తగ్గడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గడంతో వచ్చే మానిటరీ పాలసీ రివ్యూ కంటే ముందే రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు తగ్గవచ్చుననే అంచనాలు పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆశలపై తాజాగా విడుదల చేసిన పారిశ్రామిక అభివృద్ధి గణాంకాలు నీళ్లు చల్లాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచి 4.2%కి తగ్గింది. గత 2 ఏళ్లలో ఇదే అతి తక్కువ. తయారీ రంగం, యంత్ర పరికరాలు, వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి తగ్గడం పారిశ్రామిక ఉత్పత్తి సూచి పడిపోవడానికి కారణం. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో కొనసాగితే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ తెలిపారు. ముడి చమురు ధరలు దిగి వస్తుండడం, ఆహార ఉత్పత్తుల ధరలు నియంత్రణలో ఉండడం కలిసి వచ్చే అంశాలని ఆయన అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉందని, అంతర్జాతీయ పరిస్థితులు కూడా సానుకూలంగా ఉన్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే కీలక వడ్డీ రేట్లు సవరించే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3%కి పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దక్షిణాసియా దేశాల్లో ఇండియా ముందుంటుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది. ఆర్థిక సంక్షోభ ప్రభావం కొనసాగినా ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ప్రస్తుతం 2.6%గా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు వచ్చే 2 సంవత్సరాల్లో 3.3%కి పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి నివేదికలో తెలిపింది.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52% పరిమితి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2019 నాటికి అమల్లోకి రానున్న బాసిల్ III ప్రమాణాల మేరకు అదనపు మూలధనం కోసం అవసరమైన 1,60,000 కోట్ల రూపాయలను ఈక్విటీ మార్కెట్ల నుంచి సమీకరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువ మొత్తంలో షేర్లు కేటాయించే విధంగా నిధుల సమీకరణ ఉండాలని బ్యాంకులకు కేంద్రం సూచించింది. మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అధిక వాటా ఉన్న 22 బ్యాంకులను ప్రభుత్వమే నియంత్రిస్తుంది. వీటిల్లో కేంద్ర ప్రభుత్వానికి 56 నుంచి 83% వాటా ఉంది. మిగిలిన 5 బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎక్కువ వాటా ఉంది. గత వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించడంతో మిగతా బ్యాంకులు కూడా అదే దారిని అనుసరిస్తున్నాయి. కెనరా బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించగా SBH వడ్డీ రేట్లను పెంచింది. సెలెక్టెడ్ డిపాజిట్లపై కెనరా బ్యాంకు వడ్డీ రేటును 0.5% తగ్గించింది. మరోపక్క SBH ₹1,00,00,000 లోపు చేసిన డిపాజిట్లపై వడ్డీ రేటు 0.5% పెంచింది. ఈ వారంలో ఒక్క బుధవారం మినహా మిగతా 4 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. గత 3 ఏళ్లలో సెన్సెక్స్ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. మరి వచ్చే వారం మార్కెట్లు మళ్లీ లాభాల బాట పడతాయా లేక అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటాయా అనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. మార్కెట్స్ ఎప్పుడు కరెక్షన్ తీసుకోవడానికి ఒక సాకును వెతుక్కుంటూ ఉంటాయి అనేది ఒక నానుడి. మార్కెట్స్ ఫైండ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఫర్ కరెక్షన్. ఇదే జరిగింది ఈ వారం మొత్తం మార్కెట్లో. సోమవారం నాడు ఇన్ఫోసిస్ షేర్లని ప్రమోటర్లు చాలా తక్కువ రేట్లోకి అమ్మేశారు అని వచ్చినటువంటి విషయము ఇన్ఫోసిస్ 4% పడిపోవడానికి దోహదం చేస్తే, బ్యాంకింగ్ స్క్రిప్టుల్లో ప్రాఫిట్ బుకింగు నిఫ్టీని పడేయడానికి బాగా దోహదం చేసింది. మంగళవారం నాడు చైనాలో బాండ్స్ అంటే తక్కువ రేటింగ్ ఉన్న బాండ్స్ మీద ఎటువంటి లోన్లు ఇవ్వకూడదన్నటువంటి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది అని చైనాలో మార్కెట్ 5% పడిపోతే, దాన్ని ఒక కారణంగా తీసుకొని మన దగ్గర కూడా మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. బుధవారం నాడు కేవలం షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్ పెరిగింది. గురువారం నాడు కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక కొత్త ప్రతిపాదన అన్నటువంటి తెర మీదకి వచ్చింది మార్కెట్ కరెక్షన్ తీసుకోవడానికి. ఏమైంది? గురువారం నుంచి ఇంటర్నేషనల్గా క్రూడు కనిష్ట స్థాయికి తగ్గిపోయింది. అనంటే సుమారుగా 5 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. $60 కూడా కిందికి వచ్చింది. దీనివల్ల క్రూడ్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్, ముఖ్యంగా వెనిజులా, రష్యా, ఇవన్నీ కూడా ఆర్థిక క్షోభంలో పడిపోతాయి, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ఎప్పుడైతే ఈ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందో ఇంటర్నేషనల్గా గ్రోత్ అన్నటువంటిది తగ్గిపోతుంది అన్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని తెర మీదకి తీసుకొచ్చి మార్కెట్లో కరెక్షన్ మొదలైంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని రోజులు బై ఆన్ డిప్స్ అని ఉన్నటువంటి మార్కెట్టు ప్రస్తుతానికి సెల్ ఆన్ రైజ్ అంటే పెరిగినప్పుడల్లా మార్కెట్లలో అమ్మండి అన్నటువంటి ధోరణిలో కొనసాగుతోంది. శుక్రవారం నాడు కూడా ప్రాఫిట్ బుకింగ్ వల్ల ముఖ్యంగా బ్యాంకింగ్ స్క్రిప్ట్స్లో ప్రాఫిట్ బుకింగు, ఇంటర్నేషనల్గా కొన్ని దేశాలలో ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పేసి మెటల్సు, వాటన్నిటిలో కూడా కరెక్షన్ రావడము, మొత్తం ఓవరాల్గా ఈ వారం అంతా గమనిస్తే ఒక్కరోజు తప్ప మిగతా 4 రోజులు మార్కెట్లు కరెక్షన్స్ తీసుకుంటూనే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యి గ్రోత్ బాగా కనుక కనిపిస్తే ఇక మీదట వచ్చే రోజుల్లో ప్రతిసారి పడినప్పుడల్లా మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఎందుకనంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది అన్నటువంటి విషయాన్ని కనుక ఆర్బీఐ గమనిస్తే వచ్చే పరపతి సమీక్షలో ఆర్బీఐ బహుశా కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారో కంపెనీ యొక్క ఫలితాలు, ఆర్థిక ఫలితాలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ ఒక విధమైనటువంటి ఒక ఎత్తు అయితే, మార్కెట్లో కరెక్షన్ రావడానికి ఇంకొక రాజకీయ కారణం ఏంటంటే, ఎందుకో మోడీ ప్రభుత్వము అనుకున్న విధంగా అంత ఉత్సాహభరితంగా పని చేయడం లేదేమో అన్నటువంటి ఒక వాదన కూడా మార్కెట్లలో మెల్లగా బలంగా వీస్తోంది. ఇవన్నీ కలిసికట్టుగా మార్కెట్ని కుంగేటట్టుగా చేశాయి. ఎఫ్ఐఐస్, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా మార్కెట్లో ఎగబడి కొనడం లేదు. మార్కెట్ పెరిగినప్పుడల్లా వాళ్ళు నెట్ సెల్లర్స్గానే మిగులుతున్నారు. ఇది మనం కొంచెం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అంశాలు. ఈ కరెక్షన్ వచ్చినటువంటి టైంలో ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని స్క్రిప్ట్స్ అంటే లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి కొన్ని స్క్రిప్ట్స్ని
కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ కానీ అలాగే సువెన్ ఫార్మా కానీ వీటన్నిటినీ కూడా అక్యుములేట్ చేసుకోండి. అదేవిధంగా భారత్ ఫోర్చు అక్యుములేట్ చేసుకోండి. అదేవిధంగా చిన్న చిన్న బ్యాంకులు గమనించండి, మార్కెట్లో అంత పడినప్పటికీ కూడా చిన్న చిన్న బ్యాంకులు అయినటువంటి సిటీ యూనియన్ బ్యాంక్ కానీ సౌత్ ఇండియన్ బ్యాంక్ కానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. అలాంటివన్నిటినీ కూడా అక్యుములేట్ చేయండి. ఎందుకనంటే ఒకవేళ మార్కెట్ పెరగడం అంటూ మొదలైతే ఇవి కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తాయి, మంచి లాభాలను ఇస్తాయి. ఇక 7 ట్రేడింగ్ సెషన్లలో F&O క్లోజింగ్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి వచ్చే వారంలో కూడా మార్కెట్లో విపరీతమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి. మార్కెట్ సపోర్ట్స్ కనుక చూస్తే మార్కెట్లో కనుక 8,200 దగ్గర సపోర్ట్ కనిపించకపోతే నిఫ్టీకి నెక్స్ట్ లెవెల్స్ 8,050 దాకా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ 8,200 దగ్గర సపోర్ట్ వచ్చి 8,350 కనుక దాటితే మళ్ళీ మార్కెట్ ఇంతకుముందు ఉన్నటువంటి హైస్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉన్నంతలో ఓ ఇల్లు కొనుక్కుని ఇది నా కష్టార్జితం అని చెప్పుకుంటే ఉండే తృప్తి అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అయితే పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలతో సామాన్యులకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సొంతిల్లు అనేది జీవితంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది అందరూ అంగీకరించే నిజం. అప్పు చేయకుండా ఇల్లును సొంతం చేసుకునే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. మరి హౌసింగ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో చూద్దాం. సొంతిల్లు ఉండాలని కోరుకునేవారు ఆ కలను సాకారం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని వచ్చే ఆదాయంలో కొంత మిగుల్చుకుని సొంతంగా ఓ ఇల్లు నిర్మించుకోవాలనో కొనుక్కోవాలనో అందరూ ఆరాటపడతారు. ఇలా ఇల్లు సమకూర్చుకోవడంలో హౌసింగ్ లోన్ అనేది కీలకం. గృహ రుణం అనేది ఓ దీర్ఘకాలిక రుణం. ఈ లోన్గా తీసుకున్న మొత్తాన్ని బట్టి 10 నుంచి 15 ఏళ్ల పాటు నెల నెల ఇన్స్టాల్మెంట్ రూపంలో అప్పు తీర్చాల్సి ఉంటుంది. హౌసింగ్ లోన్ తీసుకునే ముందు కుటుంబ కనీస అవసరాలు పోను మిగిలే ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను ఎంత మిగులుతుందనేది లెక్క వేసుకోవాలి. ఆ మిగిలే మొత్తానికి అనుగుణంగా మంత్లీ లోన్ ఇన్స్టాల్మెంట్ ఉండే విధంగా హౌసింగ్ లోన్ ప్లాన్ చేసుకోవాలి. హౌసింగ్ లోన్ తీసుకునే ముందు చాలా మంది ఆలోచించేది అనుకోని పరిస్థితులెదురై లోన్ కట్టలేకపోతే ఇల్లును అమ్మేసి రుణం తీర్చేయచ్చు కదా అని. కానీ ఇది అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం రియాల్టీ భూమిలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. అప్పుడున్న ధరలను పోల్చుకుంటే కనీసం 20 నుంచి 30% ధరలు తగ్గాయి. ఈ లెక్కను చూసుకుంటే అప్పుడు కొనుగోలు చేసిన ఇల్లును ఇప్పుడు అమ్మితే నష్టమే కాకుండా రుణం తీర్చేందుకు మళ్లీ అప్పు చేయాలి. ఇల్లు కొనే ముందు సాధ్యమైనంత వరకు దాన్ని ఓ ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదని ఫినాన్షియల్ ప్లానర్ సూచిస్తున్నారు. గృహ రుణం తీసుకునే ముందు ఎంత మొత్తం లోన్ కు అర్హులమో తెలుసుకోవాలి. ప్రస్తుతం బ్యాంకులు నిబంధనల ప్రకారం నెల శాలరీకి 60 రెట్లు లోన్ ఇస్తారు. శాలరీ స్లిప్స్ లో చూపించే మొత్తాన్ని నెట్ శాలరీగా బ్యాంకులు లెక్కలోకి తీసుకోవన్న విషయాన్ని గమనించాలి. జీతంలో చూయించే ఎల్టీఏ, మెడికల్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ లాంటివి నెట్ శాలరీగా లెక్కలోకి తీసుకోరు. ఇవన్నీ పోను వచ్చే నెట్ శాలరీ నుంచి ఎంత మొత్తం ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించే స్తోమత ఉందో దాన్ని బట్టి హౌసింగ్ లోన్ గా బ్యాంకులు మంజూరు చేస్తాయి. లోన్ ఎలిజిబిలిటీ అనేది రుణం తీసుకునే వ్యక్తి స్తోమతను బట్టి ఉంటుంది. ఇది ఎంత అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా సిబిల్ ఇచ్చే స్కోరును లెక్కలోకి తీసుకుంటారు. గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డ్ వాడకం, బ్యాంక్ ఖాతాల నిర్వహణ లాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని 300 నుంచి 900 పాయింట్ల మధ్య సిబిల్ క్రెడిట్ స్కోర్ ఇస్తుంది. గతంలో ఎన్నిసార్లు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, ప్రస్తుతం ఉన్న ఇతర రుణాలు, ఇచ్చిన చెక్కులు ఎప్పుడైనా బౌన్స్ అయ్యాయా, అతిగా క్రెడిట్ కార్డ్ వాడకం లాంటి విషయాల ఆధారంగా సిబిల్ స్కోర్ లెక్కిస్తారు. సాధారణంగా 700 పాయింట్ల పైన స్కోర్ ఉంటే లోన్ సులభంగా ఇచ్చేస్తారు. లోన్ ఇచ్చే ముందు అన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటాయి. ఈ సిబిల్ స్కోర్ తెలుసుకునేందుకు చాలా మంది 3-4 బ్యాంకులకు ప్రాసెసింగ్ ఫీజులు చెల్లిస్తారు. ఇక్కడే పొరపాటు చేస్తున్నట్లు లెక్క. ఇలా చేస్తే మీరు రుణం కోసం ఎంత వెంపర్లాడుతున్నారనేది తెలిసిపోతుంది. ఇది కూడా లోన్ మంజూరుకు ఓ మైనస్ పాయింటే. హౌసింగ్ లోన్ మంజూరులో రుణం తీసుకునే వారి ప్రస్తుత గత ఆదాయాలను బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటాయి. దీన్ని బట్టి నెల నెల వడ్డీతో సహా ఎంత మొత్తం ఇన్స్టాల్మెంట్ గా చెల్లించగలరో నిర్ణయిస్తారు. ఒకవేళ మీకిచ్చే లోన్ మొత్తం కంటే ఎక్కువ మొత్తం లోన్ కావాలంటే కో అప్లికెంట్ ద్వారా తీసుకోవచ్చు. జీవిత భాగస్వామి కానీ తల్లిదండ్రులు గాని కో అప్లికెంట్ గా అర్హులు.
వారి నెలవారీ ఆదాయాన్ని బట్టి అదనపు మొత్తాన్ని లోన్గా మంజూరు చేసే వీలుంటుంది. నెల నెలా చెల్లించే లోన్ ఇన్స్టాల్మెంట్ ను ఇద్దరూ పంచుకునే వీలుంటుంది కాబట్టి కో అప్లికెంట్ తో కలిసి అప్లై చేస్తే లోన్ సులభంగా మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ. లోన్ తిరిగి చెల్లించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే తక్కువ వ్యవధిలో లోన్ చెల్లించడం, ఎక్కువ మొత్తంగా ఈఎంఐ రూపంలో చెల్లించే సామర్థ్యం ఉంటే తక్కువ కాలానికి లోన్ తీసుకోవాలి. ఇలా చేస్తే వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం గణనీయంగా తగ్గుతుంది. ఇవి ఈ వారం ఇట్స్ యో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చిల్ దెన్ బై. హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.